సొల్యూషన్ చూడండి. వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి నాట్ ఈక్వల్ టు 0, దెన్ పి ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి let a comma b be 2 events of a random experiment amma. Let a comma b be 2 events of a 2 mutual exclusive events. Mutually exclusive events. Exclusive events of a random experiment. Random experiment. And p of a union b not equal to 0. Not equal to 0. And next. Now, p of ఎప్పుడైతే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయ్యాయో దెన్ p of a intersection b ఈక్వల్ టు ఏమవుతుంది, p of a ఇంటూ p of b అవుతున్నాను. నెక్స్ట్ p of a by a union b ఈక్వల్స్ కండిషనల్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, p of a by b అంటే ఫార్ములా ఏంటి, p of a intersection b by p of b. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే p of a intersection a union b by p of a union చూడండి ఒకసారి, ఏకిను ఏ యూనియన్ బికి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏది వస్తుంది అంటారు, ఏ పెద్దదా ఏ యూనియన్ బి పెద్ద, ఏ పెద్ద ఏ యూనియన్ బి పెద్ద, అందులో ఏ చిన్న సెట్. కాబట్టి పెద్ద సెట్ కి చిన్న సెట్ కి ఇంటర్సెక్షన్ పెడితే పెద్ద సెట్ వస్తుందా చిన్న సెట్ వస్తుందా, కాబట్టి ఏం రావాలి మనకి ఇక్కడ, కాబట్టి p of చిన్న సెట్ వస్తుంది, ఏ రావాలి సార్, p of a by p of a యూనియన్ b అంటే ఇక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాబట్టి p of a యూనియన్ b రాయండి, p of a ప్లస్ p of b మైనస్ p of a ఇంటర్సెక్షన్. ఎప్పుడైతే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఇండిపెండెంట్ కాదు మాట్లాడరే, ఎక్స్క్లూజివ్, దట్ ఈస్ దెన్ ఏమవుతుంది, p of అది మన a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు పై అవుతుంది. That implies p of a intersection b equal to ఏమవుతుంది, p of pi equal to 0 అవుతుంది. కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ రాసేయండి, రాసేస్తే p of a by p of a plus p of b minus 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే p of a by p of a plus p of b. ఏమా అదమ విషయం. తర్వాత అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. నెక్స్ట్ ఈసారి 18th క్వశ్చన్ చూడండి. 18th one ఏమంటాడంటే సపోజ్ దట్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ 3 times. ఒక కాయిన్ ని 3 times టాస్ చేసిన, 3 కాయిన్స్ ని 1 time టాస్ చేసిన ఒకటేగా అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 2 క్యూబ్స్ అంటే 8 వస్తాయి. ఎస్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 8 అవుతుంది. ఆ ఎస్ కూడా ఏంటో రాసేస్తాను ఇక్కడ నేను, ఎందుకంటే తక్కువ ఐటమ్స్ తక్కువ ఎలిమెంట్స్ కాబట్టి రాసేచ్చు మనం. తర్వాత ఈవెంట్ ఏ బి గెట్టింగ్ 3 heads అంటున్నాడు. 3 heads వచ్చే ఈవెంట్ ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నాడు. ఏ అంటే ఏమవుతున్నప్పుడు సెట్ ఆఫ్ హెచ్ హెడ్స్ కదా, 3 heads అంటే హెచ్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ 1 అవుతుందామే. బి అనేది ఏమన్నాడు, బి విత్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ ఆన్ ద ఫస్ట్ టాస్ లో హెడ్ వచ్చే ఈవెంట్ ఏమో బి అనుకున్నాడు. కాబట్టి బి ఈక్వల్ టు ఏమొస్తాయి ఈవెంట్స్ మనకి, ఎలిమెంట్స్ ఏమొస్తాయి, హెడ్ టైల్ ఇంకేం వస్తాయి, హెడ్ టైల్ ఇంకా హెడ్ టైల్ అంతేనా కదమ్మా, హెడ్ టైల్ అది చెప్పిస్తున్నట్టున్నాం. కాబట్టి అది వస్తాయి. ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ పెడితే హెడ్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే షో దట్ ఏ అండ్ బి ఆర్ డిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాడు. డిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. డిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏం ప్రూవ్ చేయాలి మనం, if a coin is tossed 3 times, then s equal to ఏమని వస్తుందమ్మా, హెడ్ టైల్ హెడ్ టైల్ హెడ్
తర్వాత హెడ్ హెడ్ టైల్, తర్వాత హెడ్ టైల్ హెడ్, హెడ్ హెడ్ టైల్, టైల్ హెడ్ హెడ్, టైల్ టైల్ టైల్. దట్ ఈస్ n of s ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఏమే నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇలాంటి ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్, లేకపోతే రెండు కలిపి రాసేస్తాం. ఏ కామా బి అని కూడా రాసుకోవచ్చు మనసు, లేదా సపరేట్ గా రాద్దాం. ఇలాంటి ఏ బి ద ఈవెంట్ ఆఫ్ getting 3 heads, then a equal to head head head, that is n of a equal to 1 వస్తుంది. p of a equal to n of a by n of s, that equals 1/6 1/8 వస్తుంది. తర్వాత ఈసారి let b be the event of let b be the event of getting a head on the first toss. ఏమా ఫస్ట్ టాస్ మీద హెడ్ వచ్చేది బి అనుకున్నాం కాబట్టి దెన్ బి ఈక్వల్స్ ఏమొస్తుంది, హెడ్ హెడ్ హెడ్, హెడ్ టైలు టైలు, హెడ్ హెడ్ టైలు, హెడ్ టైలు హెడ్. అర్థమైందమ్మా? ఇంకేమైనా వస్తాయి? దట్ ఈస్ n of b equal to 4, p of b equal to n of b by n of s. n of b అంటే 4, n of s అంటే 6, అంటే 2/3 అవుతుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఈసారి ఏ ఇంటర్సెక్షన్ బి చేయండి. నా ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? head head head, head head head, that is n of a intersection b equal to 1, that is n of a intersection b equal to 1. next line lo p of a intersection b equal to p of a n of a intersection b by n of s, that equals 1/8. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, p of a into p of b ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/8 into 2/3. 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/12 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అండి? no sir. p of a intersection b not equal to p of a into p of b. Therefore the events a comma b are events, Dependent events. dependent events, independent కాదు, డిపెండెంట్ ఈవెంట్స్. ఇక్కడ నాట్ ఈక్వల్ కాకుండా ఈక్వల్ వచ్చి ఉంటే ఇండిపెండెంట్ అయిపోను, కానీ కాదు కాబట్టి డిపెండెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి సార్. అవి ఫార్ములా కూడా ఉంది కదా సార్, p of a intersection b is equal to p of a into p of b by a అయితే డిపెండెంట్ అని చూపించవచ్చు సార్. p of a intersection b is equal to p of a into p of b by a అవుతే ఫార్ములా చెప్పారు కదా సార్ డిపెండెంట్ ఈవెంట్స్ అవ్వాలంటే. అవును, కండిషన్ చెప్పలేదు నేను. p of a intersection b equal to p of a into p of b అవ్వాలని రెండో చెప్పానేమో సార్. నేను 2 రకాల డెఫినేషన్ చెప్పాను కదా, మూడోది కూడా చెప్పాను, నోట్స్ లో చెప్పలేదు కానీ. చెప్పారు సార్. చెప్పలేదా? చెప్పారు సార్. మరే అది కూడా చేయొచ్చు కదా సార్. ఏది? p of a intersection b is equal to p of a into p of b by a. అది కూడా చేయొచ్చు. p of a into p of b by a equal to p of a intersection b, అది కూడా చేయొచ్చు. కరెక్టే, ఎలా అయినా పర్లేదమ్మా. కానీ జనరల్గా ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మాత్రం ముందు ఈ కండిషన్ అప్లై చేస్తాం.
విషయం ఏంటంటే అది ఎలా వచ్చింది అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ బి బై అంటున్నాం కదా. అక్కడ పి ఆఫ్ బి బై ఏ అంటే ఏంటి చెప్పు? పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ కనుక పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. ఇంకో విషయం అక్కడ మెయిన్ మీకు అలా చెప్పుకున్నాను నేను, పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అని చెప్పుకుంటాను. అదేనా చెప్పాను? అలా చెప్పలేదు సార్. మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పలేదు, అంతే. క్వశ్చన్ చదువుతున్నాను కదా. ఏమండి? సపోజ్ దట్ ఏమంటున్నాడు వాడు, an unbiased pair of dice is rolled, let A denote the event that the same number shows on each die, let B denote the event that the sum is greater than 7. అయితే ఆ కండిషన్ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమా అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ముందు ఒక అన్బయాస్డ్ పేర్ ఆఫ్ డైస్ రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 36. ఎన్ని వస్తాయి? 36. పేర్ ఆఫ్ డైస్ రోల్ చేస్తే ఎన్ని వస్తాయి? 36 వస్తాయి. కాబట్టి అది రాద్దాం. If a pair of dice is rolled, then n of s equal to 6 square equal to 36. Let A be the event that let A be the event of getting same number on each die. Same number on each die. Then A equal to ఏమవుతుందమ్మా? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. That is n of A equal to 6 అవుతుంది. P of A equal to n of A by n of S. That equals ఏమవుతుందంటే 6 by 36. That equals 1 by 6. తర్వాత let B be the event of getting the sum of the numbers on two dice is greater than 7. The sum of the numbers on two dice is greater than 7. Then B ఏమవుతుంది చెప్పండి? సమ్ 7 కన్నా ఎక్కువ ఉండాలట. B కూడా 2 6 ఇంకా 3 5 3 6 4 4 4 5 4 6 4 6 5 3 3 5 4 5 5 5 6. తర్వాత 6 2 6 3 6 4 6 5 6 6 అంతే. చూడండి మొత్తం ఎన్ని వచ్చాయి? 15 వచ్చాయి. దట్ ఈస్ n of B equal to 15. P of B equal to n of B by n of S. That equals 15 by 36. 3 5 3 12 5 by 12. ఇప్పుడు నా A intersection B equal to B ఏమవుతుందో చెప్పండి. ఏ అంటే సేమ్ నెంబర్ రావడం. సేమ్ నెంబర్ వచ్చింది ఎక్కడ? 4 4 5 5 5 6 6.
కాబట్టి దట్ ఈస్ n of a intersection b equal to 3. p of a intersection b equal to n of a intersection b by n of s. 3 by 36 that equals 1 by 12. ఏమండి ఇప్పుడు ఈసారి వాడు ఏమడిగాడు చూడండి. ఫస్ట్ది p of a by b. p of a by b equal to p of a intersection b by p of b. ఇప్పుడు దీన్ని మనం చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే p of a intersection b అంటే 3 by 36. p of b అంటే 5 by 12 అంటే 5 by 15 by 36. లేదు నిన్న చెప్పాం ఫార్ములా గుర్తుందా మీకు? n of a intersection b by n of b అని. అదైతే సింపుల్ గా తేలిపోద్ది. మళ్ళీ p of a p of b కూడా ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఈ రెండు పోతే 3 by 15 అంటే 1 by 5. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఫార్ములా వేసేస్తే ఇంక p of a p of b కూడా ఫైండ్ అవుట్ చేయకుండా. తర్వాత రెండోది p of b by a ఈక్వల్ టు p of b intersection a by p of a అంటే 3 by 36 by p of a అంటే 6 by 36. 36 క్యాన్సిల్ అయిపోతే 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1 by 2 వస్తుందాం ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి 20th క్వశ్చన్. 20th క్వశ్చన్ ఏమంటాడో చూడండి వాడు. Prove that a and b are independent events. Independent events అంటే p of a intersection b equal to p of a into p of b అవుతుంది. If and only if p of a by b equal to p of a by b కాంప్లిమెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమా? కాబట్టి నేను ఏం చేస్తానంటే if and only if కండిషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని రైట్ హ్యాండ్ ప్రూవ్ చేయడం, రైట్ హ్యాండ్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ ప్రూవ్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయడం. కాబట్టి నేను ఏం చేస్తానంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాను నేను. ఓకేనా? చూడండి. కన్సిడర్ p of a by b equals p of a by b complement. And double implies if and only if కాబట్టి double implies. దీన్ని మనం ఎలా రాయొచ్చు? p of a intersection b by p of b. అలాగే వాడు ఏదో ఇచ్చాడు అక్కడ a b అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి అది కూడా తీసుకోవాలి. let a comma b be two independent events of a random experiment. That is then అర్థం ఏంటి? p of a intersection b equal to p of a into p of b. That equals ఇక్కడ ఏబి అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయిపోతాయి. అది మీకు చెప్పాను ఆల్రెడీ. ఎందులో చెప్పాను? ఆర్ సమ్ ఏదో ఉంది కదా, అందులో చెప్పుకున్నట్లు. అవునా? అది విషయం. ఇప్పుడు ఇదేమవుతుంది? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బై పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి దీన్ని ఎలా రాయొచ్చు మనం? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ అవును ఆడి ఎఫ్ అండ్ లిఫ్ కండిషన్ కదా ప్రూవ్ చేయమన్నాడు కదా. అది మనం తీసేసుకుంటే ప్రూవ్ చేసేదే ఉంది ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని. ఇది తీసుకోకుండా ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. అది మనం తీసుకుంటే ప్రూవ్ చేసేదే ఉంది. అలాగే ఉంచండి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి ఈక్వల్ టు ఇదేమవుతుంది? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటో చెప్పండి. మీకు ఆల్రెడీ 2 సార్లు చెప్పుకున్నాం, 3 సార్లు చెప్పండి. P of A intersection B complement అంటే P of A minus B. P of B complement అంటే 1 minus P of B అవుతుందమ్మా. నెక్స్ట్ P of A minus B అంటే ఏంటో చెప్పండి. P of A intersection B by P of A minus B అంటే P of A minus P of A intersection. Very good. By 1 minus P of C. ఏమా? నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 మైనస్ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డబుల్ ఎంప్లాయిస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ బి ఈక్వల్స్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బితో మల్టిప్లై చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ పి ఆఫ్ బి. ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్, సేమ్ సైన్స్, క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది మనకి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏం మిగిలింది? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్. అంతే. మరి ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ద ఈవెంట్స్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అర్థమైందా? అర్థమ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. సపోజ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ బి ఇచ్చాడు, దెన్ కంప్యూట్ అని చెప్పి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి, లెట్ ఏ కామా బి బి టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఏ రాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాను. ప్రాబ్లం నెంబర్ 3లో 2లో ఫస్ట్ వన్. లెట్ ఏ కామా బి బి two independent events of a random experiment. Two independent events of a random experiment given P of A equal to 0.6, P of B equal to 0.7. ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతున్నాయో మనకి దాని అర్థం ఏంటి? దట్ ఈస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అమ్మ. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే ఎంత? 0.6 ఇంటూ 0.7 అంటే 42. 42 అంటే 0.2 డెసిమల్స్ తర్వాత పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలి కాబట్టి 0.42 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఈసారి చూడండి. ఫస్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏమండి? లేతో పని చేయండి, ఇది ఇక్కడ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి 0.6 into 0.7, 0.42. నెక్స్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి రెండవది. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పి ఆఫ్ ఏ అంటే ఎంత? 0.6, 0.7 మైనస్ 0.42 ఎంత అవుతుందండి? 1.3 మైనస్ 0.42 అంటే 30 అనుకోండి. 30 తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇంకా 12 తీయాలి అంటే 0.88 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ప్రాబిలిటీ దట్ ఆస్ట్రేలియా విల్ విన్ ఏ మ్యాచ్ అగైన్స్ట్ ఇండియా ఇన్ ఏ క్రికెట్ గేమ్ ఈజ్ గివెన్ టు బి 1/3 అంటున్నాడు. విన్ అవ్వడానికి అంటే ఒక క్రికెట్ గేమ్ లో ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆ ఇండియాకి అగైనెస్ట్ గా ఆస్ట్రేలియా విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1/3 అని ఇచ్చాడు. ఇఫ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ప్లే 3 మ్యాచెస్, ఇండియా ఆస్ట్రేలియా కూడా 3 మ్యాచెస్ ఆడినప్పుడు what is the probability that Australia will lose all the 3 matches? ఆస్ట్రేలియా ఏమవ్వాలట? లూజ్ అయిపోవాలట
మొత్తం 3 మ్యాచెస్ కూడా. ఆ ముందు ఒక మ్యాచ్ విన్ అవడానికి ఎంత ఇచ్చాడు ప్రాబిలిటీ ఆస్ట్రేలియా? ఆ 3 ఈవెంట్స్ ఏంటంటే ఆస్ట్రేలియా విల్ విన్ ద మ్యాచ్, విల్ విన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మ్యాచ్ రెస్పెక్టివ్లీ అనుకుని. అంటే ఏ అనే ఈవెంట్ ఏం చెప్తుందంటే ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ విన్ అవడానికి, బి అనేదేమో సెకండ్ మ్యాచ్ విన్ అవడానికి, సి అనేదేమో థర్డ్ మ్యాచ్ విన్ అవడానికి అని చెప్తుంది అనమాట. తర్వాత ఇక్కడ విన్ అవడానికి చెప్తుంది, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే విన్ అవడానికి ప్రాబిలిటీ ఏమని ఇచ్చాడు వాడు? 1/3 అని ఇచ్చాడు. ఫెయిల్ అవడానికి ఏమో 2/3 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వాలన్నా, సెకండ్ మ్యాచ్ విన్ అవ్వాలన్నా, థర్డ్ మ్యాచ్ విన్ అవ్వాలన్నా సరే మొత్తం అన్ని కూడా పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ సి ఈక్వల్ టు అన్ని కూడా ఎంత ఇచ్చినట్టు అంటే వాడు 1/3 ఇచ్చినట్టు. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. అలాగే ఏ కామా బి కామా సి అనేవి ఎటువంటి ఈవెంట్స్ అమ్మా? అవి ఇండిపెండెంట్. ఇండిపెండెంటా? ఆస్ట్రేలియా విన్ అయిందంటే ఇండియా మీద ఇంపాక్ట్ ఉండదా? ఉండదమ్మా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, నేను 2 రకాలుగా చెప్తాను, చూసుకోండి ఒకసారి. Let A comma B comma C be 3 events of Australia wins match ABC be the 3 events of Australia wins first, second, third match respectively. First, second, third match respectively. మరి ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వాలన్నా, సెకండ్ మ్యాచ్ విన్ అవ్వాలన్నా, థర్డ్ మ్యాచ్ విన్ అవ్వాలన్నా అన్నిటికీ కూడా 1/3 గివెన్ ఇచ్చాడు 1/3 కాబట్టి పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ సి. గివెన్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ సి ఈక్వల్ టు 1/3. ఏమా సరే, లూజ్ అవడానికి ప్రాబిలిటీ కావాలనుకోండి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 - 1/3 అంటే 2/3 అవుతుంది. ఏమండి నెక్స్ట్ ఈసారి క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి. ఆస్ట్రేలియా విల్ లూజ్ ఆల్ ద 3 మ్యాచెస్ అంటున్నాడు. The probability that Australia will lose all the 3 matches. Will lose all the 3 matches. 3 matches is ఏమవుతుంది చెప్పండి? 3 మ్యాచెస్ కూడా లూజ్ అయిపోవాలి. అంటే ఫస్ట్ మ్యాచ్ పోవాలి, సెకండ్ మ్యాచ్ ఓడిపోవాలి, థర్డ్ మ్యాచ్ కూడా ఓడిపోవాలి. అంటే ఏంటి? ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అవుతుందా అవుదా? అవుతుందా అవుదా? మాట్లాడేటమ్మా. ఏ ఓడిపోవాలి? ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవాలి, సెకండ్ మ్యాచ్ ఓడిపోవాలి, థర్డ్ మ్యాచ్ ఓడిపోవాలి. కాబట్టి పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. ఇక్కడ ఇంకో విషయం, హియర్ ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏనా?
Yes, sir. Yes, sir. Then A complement comma B complement comma C complement are also independent events. Independent events. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మనం P of A complement intersection B complement intersection C complement అంటే P of A complement into P of B into P of C complement. that equals 1/3 కాదు 2/3 into 2/3 into 2/3 అంటే 8/27. తర్వాత రెండోది ఏమంటాడు, ఆస్ట్రేలియా విల్ విన్ అట్లీస్ట్ వన్ మ్యాచ్. అట్లీస్ట్ వన్ మ్యాచ్ అంటే అసలు ఏ మ్యాచ్ విన్ అవ్వని దాన్ని 1లో తీసేస్తే వచ్చేస్తుంది. ద ప్రాబిలిటీ దట్ ఆస్ట్రేలియా విల్ విన్ అట్లీస్ట్ వన్ మ్యాచ్ ఈస్ ఏమవుతుంది చెప్పండి, 1 - కదా ఇదంతా. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈజ్ P of A union B union C that equals 1 - P of A union B union C whole complement. That equals 1 - ఈ కాంప్లిమెంట్ అప్లై చేస్తే P of A complement intersection B complement intersection C complement అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే 1 - దీని వాల్యూ 8/27 కాబట్టి అది తీసేస్తే 27 - 8. చెప్పాను కంట Yes, sir. అంటే ఏమవుతుంది 19/27. ఇది ఒక ప్రాసెస్, ఇది ఫస్ట్ మెథడ్. ఇది మెథడ్ 1. మెథడ్ 1 ఇది. ఈసారి మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో ఏమంటానంటే ఇక్కడ నేను ఆస్ట్రేలియా విన్ అయ్యే ఈవెంట్ ని ఏ అనుకుంటాను నేను. అర్థమవుతుందా? అప్పుడు ఆస్ట్రేలియా లూజ్ అయ్యే ఈవెంట్ ఏమవుతుంది, ఏ కాంప్లిమెంట్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. సొల్యూషన్ లో let A be the event that Australia win the match. Australia will win the match. Will win the match. Then కాదు, వాడు ఇచ్చాడుగా గివెన్ P of A equal to 1/3 అని ఇచ్చాడు. Then P of A complement equal to 1 - 1/3 equal to 2/3. ఏమండి ఇదేంటిది, లూజ్ అవడానికి కదా ప్రాబిలిటీ. Yes, sir. కాబట్టి ఇక్కడ చూడండి, ఈసారి మనం డైరెక్ట్ గా ఈసారి క్వశ్చన్ వాడి అన్నది రాద్దాం. ద ప్రాబిలిటీ దట్ ఆస్ట్రేలియా will lose all the 3 matches equal to, చూడండి ఒకసారి, ఆల్ ద 3 మ్యాచెస్, ఆ 3 మ్యాచెస్ కూడా లూజ్ అయిపోవాలి, అదే లాస్ అయిపోవాలి, అంటే ఓడిపోవాలన్నమాట. లూజ్ అయిపోవాలంటే ఇప్పుడు ఫస్ట్ది ఫెయిల్ అవ్వాలి, సెకండ్ది ఫెయిల్ అవ్వాలి, థర్డ్ది కూడా ఫెయిల్ అవ్వాలి, లూజ్ అవ్వాలి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఫస్ట్ది ఏ కాంప్లిమెంట్ అవ్వాలి, సెకండ్ ఏ కాంప్లిమెంట్ అవ్వాలి, థర్డ్ ఏ కాంప్లిమెంట్ అవ్వాలి. కాబట్టి మొత్తం 3 మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చండి, P of A కాంప్లిమెంట్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చండి. రాయించలేదే, P of A complement into P of A complement into P of A complement. Right, sir? Sir. That equals 2/3 whole cube.
2/3 హోల్ క్యూబ్ అంటే 8/27. ఓకేనా? నెక్స్ట్ ఈసారి సెకండ్ వన్ చూడండి. The probability that Australia will win at least one match is ఏమవుతుంది చెప్పండి. అక్కడ ఏమవుతుంది? 1 లో తీసేయడమేగా. ఇక్కడ ఏ మ్యాచ్ విన్ అవ్వట్లే. ఆ ఏ మ్యాచ్ విన్ అవ్వని ప్రాబిలిటీని 1 లో తీసేస్తే అట్లీస్ట్ 1 మ్యాచ్ అయినా విన్ అయ్యే ప్రాబిలిటీ వస్తుంది కదా. దట్ ఈక్వల్ 1 మ్యాచ్ ఈక్వల్స్ 1 minus ఎయిట్ బై సెవెన్ P of A complement whole cube. That equals 1 minus 8/27. అంటే 27 minus 8/27 అంటే 19/27. ఏమా మీకు ఏది బాగుందమ్మా మెథడ్? ఏమంటాడు? బాధ ఏంటండి? 3 boxes నెంబర్ 1, 2, 3 కంటైన్ ది బాల్స్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఇచ్చాడు. అంటే 3 బాక్సెస్ ఉన్నాయమ్మా. 1, 2, 3 అనే బాక్సెస్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్డ్ బాల్స్ ఉన్నాయి. అయితే 1 box ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఒక బాల్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ర్యాండమ్ గా ఒక బాల్ సెలెక్ట్ చేస్తారు, డ్రా చేస్తారు. ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్, తీసిన బాల్ ఏ బాల్ అట? అయితే ఏమని అడుగుతున్నాడు? దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాక్స్ 2 అంటాడు. అయితే ఆ బాల్ బాక్స్ 2 నుంచి రావడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. అర్థమవుతుందా మరి? ఆ బాల్ ఎక్కడి నుంచి రావాలండి? బాక్స్ 2 నుంచి రావాలండి. బాక్స్ 2 నుంచి రావడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ముందు విషయం ఏంటంటే బాక్స్ 2 నుంచి రావాలి అంటే ముందు బాల్ తీసినట్ట, బాక్స్ తీసినట్టే? బాక్స్ తీసినట్టే. వాడు అడిగిన క్వశ్చన్ చదవండి సరిగ్గా. వాడు ఏమన్నాడు? ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు P of R/B1 అంటే దాని మీనింగ్ ఏంటి? ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 ఈజ్. తర్వాత P of R/B2, ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 2 ఈజ్. తర్వాత P of R/B3, ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 3 ఈజ్. అయిపోయింది. ఇవన్నీ ఉపయోగించి ఈ వాల్యూస్ ద్వారా మనం బేయిస్ థీరం ఉపయోగించి మనం థీరం చేస్తాం, అది సమ్ చేస్తాం. చాలా ఈజీ సమ్ము, చాలా ఇంపార్టెంట్ సమ్ము. 7 మార్కులు సమ్. అది చాలా ఈజీ. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే థీరంతో లింకప్ చేసిస్తాడు. ఇది అర్థమవుతుందమ్మా?